ఈ కథ 100 ఏళ్ల క్రితం మొదలయ్యింది. లాగోస్ తీరంలో సముద్రపు అలల మధ్య గట్టి కలపను సముద్ర గర్భంలో పాతడం ద్వారా ఈ ఇళ్లను నిర్మించారు. ఇక్కడ రవాణాకు కేవలం పడవలను మాత్రమే వాడతారు. ప్రతి ఇల్లు ఒక చిన్న ద్వీపం లాగా ఉంటుంది. తాజా ఆర్కిటెక్చరల్ సర్వేలు ఈ కర్రలు దశాబ్దాల కాలం పాటు నీటిలో ఉన్నా కుళ్ళిపోకుండా ఉండడం ఒక అద్భుతమని తేల్చాయి. మకోకోలో అత్యంత ఆకర్షణీయమైన అంశం అక్కడి ఫ్లోటింగ్ స్కూల్. 3 అంతస్తుల ఎత్తులో త్రిభుజాకారంలో ఉండే ఆ స్కూల్ నీటిపై తేలుతూ ఉంటుంది. భారీ వర్షాలొచ్చినా, సముద్ర మట్టం పెరిగినా ఈ భవనం మాత్రం చెక్కు చెదరకుండా పైకి లేస్తుంది. షాకింగ్ విషయం ఏంటంటే ప్లాస్టిక్ డ్రమ్ముల సాయంతో ఈ భారీ నిర్మాణాన్ని తేలేలా చేయడం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. నిజానికి మకోకో కేవలం ఒక వింత నగరం మాత్రమే కాదు, ఇది ఒక పోరాటం, కలుషిత నీరు, కరెంటు లేని జీవితం. వీటన్నిటి మధ్య అక్షరాల 1,00,000 మందికి పైగా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ప్రభుత్వం వీటిని తొలగించాలని చూసినా ఆ ప్రజల నిబద్ధత, వారి సాంప్రదాయాలు ఈ నగరాన్ని నేటికి సజీవంగా ఉంచాయి. ఇది ప్రపంచానికే ఒక కొత్త సస్టైనబుల్ లివింగ్ పాఠం నేర్పుతోంది.